బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అలాగే రేపు ఈ కేసుకు సంబంధించి విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. రేపు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండడంతో వాయిదా పడినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఈరోజు చాలా కీలక విచారణ, అందుకు సంబంధించిన తేదీలు దాదాపుగా ఖరారైతే అనుకున్న సందర్భంలో ఇటు హైకోర్టు సంబంధించి చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవడంతో దీనికి సంబంధించిన విచారణ రేపు జరిగే అవకాశం తెలుసు. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బాధ్యత తీసుకున్న క్రమంలో కూడా ఇటు హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి దీన్ని రేపు విచారణ వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుసు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ కావచ్చు, ఎన్నికల సంబంధించిన నిర్వహణ సంబంధించి కూడా మొత్తం ఆయన సంబంధించిన బెంచే చూస్తున్న నేపథ్యంలో కూడా నేరుగా ప్రభుత్వం ఎప్పటిలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుందని కూడా గత విచారణలో ఈరోజు సమయం ఇచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఇటు స్థానిక సంస్థలను ఎన్నికల సంబంధించి కూడా దశల వారీగా నిర్వహించేందుకు కసరత్తు పూర్తి చేసిన క్రమంలో కూడా అందుకు సంబంధించి ఈరోజు అడ్వకేట్ జనరల్ అటు న్యాయమూర్తి ముందు కూడా సమాచారాన్ని ఉంచే అవకాశం ఉన్నట్లుగా అందరూ భావించారు. కానీ ప్రస్తుతం ఆయన అందుబాటులో లేకపోవడంతో రేపు ఈ కేసుకు సంబంధించి కూడా విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు ప్రభుత్వం 3 విడతల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా భావించింది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా రిజర్వేషన్ల ప్రక్రియను కూడా దాదాపుగా పూర్తి చేసే అవకాశం ఉంది. రేపు కేబినెట్ మీటింగ్లో కూడా అందుకు సంబంధించిన కీలక ప్రకటన చేసే అవకాశం. ఎందుకంటే గతంలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా కోర్టులో ఈ వ్యవహారం ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి ఇంకా స్పష్టత రాకపోవడంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇటు పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా భావించింది. పార్టీ రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికలు జరుగుతున్నట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో గత విచారణలో భాగంగా ఈరోజు అందుకు సంబంధించిన పూర్తి ఎప్పుడు నిర్వహిస్తారన్న సమాచారం ఇవ్వాలంటూ కూడా కోరిన నేపథ్యంలో అందుకు సంబంధించి ఇప్పటికే అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి ప్రభుత్వం సంబంధించిన నిర్ణయాన్ని వెల్లడించబోయే క్రమంలో కూడా ఆయన అందుబాటులో లేకపోవడంతో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో రేపు ఒకవైపు కేబినెట్ సమావేశం, తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికల సంబంధించి కూడా కీలక తీర్పు హైకోర్టులో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డిసెంబరు మొదటి వారంలో కానీ రెండో వారంలో ఈ స్థానిక సంస్థలు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. వాటికి హైకోర్టుకు తేదీల ప్రకటన తర్వాత కూడా అందుకు సంబంధించి మరొకసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. మాధవి, రైట్, థాంక్యూ కిరణ్.